హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను మైసూర్ బోండా రెసిపీ అయితే చేస్తున్నాను. దానికి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నా. ఈ పిండిని ఒక బౌల్ అయితే తీసుకుని అందులో వేసుకుంటున్నా. దీనిలో అరకప్పు పెరుగు తీసుకున్నాను. రెండు టీ స్పూన్ల బియ్యం పిండి, తగినంత సాల్ట్, వేసుకునే విధంగా అయితే మిక్స్ చేస్తున్నాను. తగినంత వాటర్ పోసుకోవాలి. 5 మినిట్స్ అయితే ఇలా కలపాలి. ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ముందుగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం అయితే ఒక స్పూన్ వేస్తున్నాను. అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఒక గంట సేపు అయితే పక్కన పెట్టుకున్నా. గంట తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పెట్టుకున్నాను. అది వేటెక్కిన తర్వాత మైసూర్ బోండా అయితే వేసుకోవాలి. గంట తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉందండి. నేనైతే బోండాలు ఈ విధంగా వేస్తున్నాను. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి. చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా అయితే ఫ్రై చేశాను. మన మైసూర్ బోండా అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకుంటే లోపల గట్టిగా లేకోకుండా చక్కగా మెత్తగా అయితే ఉంటుంది. పైన క్రిస్పీగా బాగుంటాయి. మైసూర్ బోండా అనేది నేనైతే ఈ విధంగా తయారు చేస్తానండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Arshini Logs.